హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుడ్ ఫ్రైడే స్పెషల్ అంటే ఈరోజు చాలా సింపుల్ భోజనాలు చేస్తారనమాట. అంటే కొంచెము ఇలాంటి ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి. ఇంకా మనకి పచ్చళ్ళు కూడా చాలా స్పెషల్ అయిన పచ్చళ్ళు అనమాట. ఇవన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా బాగా ట్రెడిషనల్ అయిన వంటకాలు అనమాట. సో ఫస్ట్ ఇది ఏంది, మన కందిపప్పు పచ్చడి చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే ఈరోజు స్పెషల్గా చేస్తారనమాట. కందిపప్పు ఒక కప్ అంతా తీసుకున్నాను, దానికి సరిపడంత చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర ఎందుకంటే మనకి ఈ పప్పుతో కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాగా ఏం అవ్వకుండా జీలకర్ర వేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఎండుమిర్చీలు తీసుకోవాలి, పచ్చిమిర్చీలు తీసుకోకూడదు, ఎండుమిర్చీలు తీసుకోవాలి దీనికి. ఇంకా ఏంటంటే మనకి కారంకి సరిపడట ఎలాగ మనకి అవసరం పడుతుందో కారం తినేటోళ్ళు అయితే ఇంత వేసుకోవచ్చు. ఎందుకంటే మనం కిచిడి చేయబోతున్నాం కాబట్టి సో దానికి సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా పచ్చడి ఉంటే దానికి తోడు బాగుంటుంది అనమాట తినడానికి. సో ఇలాగ బాగా నీట్గా ఫ్రై చేయాలి, సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి. ఒకటి ఏంటంటే ఇది తొందరగా పప్పు కాబట్టి మాడిపోతుంది అనమాట. సో తొందరగా మాడిపోకుండా సిమ్లో పెట్టి మనము నీట్గా మెల్లగా నిదానంగా ఇవన్నీ కూడా ఇలాగ కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము దీన్నంతా ఈ పప్పునంతా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనము మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా ఆ పప్పులు అనేది మనకి ఇలాగ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. సో గరుకుగా కాకుండా నీట్గా అయిపోవాలి. సో అక్కడ పచ్చడి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను మనకి కిచడి అంటే గంజి అన్నం కూడా అంటారనమాట. సో కొంచెం పిల్లలకి టేస్టీగా ఉండడానికి అంటే కొంచెం పూర్వకాలంలో ఏంటంటే అంటే పాతకాలంలో ఇలాంటివన్నీ కూడా ఆయిల్ ఘీ కానీ ఏది కూడా వేయకపోతుండే. కాకపోతే నేను ఏంటంటే కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి కొద్దిగా ఘీ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో కొద్దిగా మిరియాలు ఇంకా సాజీరా యాడ్ చేశాను కొంచెం ఫ్లేవర్స్ గురించి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, పచ్చిమిర్చిలు 4-5 పచ్చిమిర్చిలు సో చీల్చి మనము వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎంతగా అంటే 2:4 రేషియో కిందకి తీసుకోవాలన్నమాట. సో ఎట్లా అంటే 1:2 అంటాం కదా మనం రైస్కి, అలాగా. సో కొద్దిగా గంజి కావాలి అని అంటే మనము ఇంకో కొద్దిగా వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ముందుగానే పెసరపప్పు ఇంకా రైస్ కడిగి నానబెట్టుకున్నాను. సో కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు అనేది రైస్ వాటర్ మనకి బాయిల్ అయిపోయింది కదా, దాంట్లోకి ఈ రైస్ పెసరపప్పు మనం నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ముందే. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఒకసారి. సో చూసారా ఇలాగ పప్పు కూడా బాగా నీట్గా కలిసిపోయింది కదా, సాజీరా ఇవన్నీ కూడా మనకు నీట్గా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా బాయిల్ అయ్యేంత వరకు మనము వదిలేసాము. రైస్ చూసారా అయిపోయింది. సో ఈరోజు ఎందుకంటే ఈ వీడియో ఇంత హడావుడిగా చేస్తున్నాను, తొందరగా చేసి మళ్ళీ చర్చ్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అంటే 3 o'clockకి చర్చ్లో ఉండాలి, దాని తర్వాత మళ్ళీ 6 o'clock కూడా చర్చ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో కంపల్సరీగా చర్చ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా నాకు టైం దొరికింది. సో ఎందుకు ఇలాంటి వీడియో చేసి చూపిస్తే అందరు కూడా ఈజీగా ఉంటుంది కదా. సో కొంచెం కంగారుగా చేస్తున్నాను, ఫాస్ట్గా. మళ్ళీ మీకు ప్రశాంతంగా మళ్ళీ నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. సో నేను ఇక్కడ రాగి జావా కూడా చేస్తున్నాను అనమాట. రాగి అంటే మనకి ఈ సమ్మర్కి చాలా చలువ కదా, బాగుంటుంది. అంటే ఎండలు కూడా బాగుంది కదా. సో నేను ఎప్పుడు కూడా గుడ్ ఫ్రైడేకి ఈ 2 types ఆఫ్ రాగి అన్నది మనకి చాలా చలువ, ఇంకా బలం కూడా, ఐరన్ ఫుడ్. సో రాగి సంకటి చేయడానికి నేను ఒక 2 గ్లాస్ అంతా రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇండక్షన్ మీద. సో నీట్గా అయిపోయింది, అది అంతా కూడా 3 విజిల్స్కి ఉడికిపోయిన తర్వాత బాగా మెత్తగా అయిపోయింది కదా. సో నేను ఇంకో ప్యాన్లో తీసుకుంటున్నాను, అంటే కుక్కర్లోనే చేసేసుకోవచ్చు, కాకపోతే వీడియో చేయడానికి మీకు అందరికీ చూపించడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇంకో ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ అంతా రాగి పిండి తీసుకున్నాను కదా. సో రాగి పిండిని ఏం చేయాలంటే ఇది బాగా వాటర్ అంటే చల్ల వాటరే, వేడి నీళ్ళు ఏం అవసరం ఉండదు, నీళ్ళలో ఇలాగా కలిపేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా నీట్గా స్పూన్ తీసుకొని, లేకుంటే చేయితో ఉన్నా కలుపుకోవచ్చు. ఇలా స్పూన్ తీసుకొని నీట్గా ఉండలు లేకుండా ఇలాగ పల్సగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత
అంతా కూడా రైస్లోకి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒకటి ఏంటంటే మనము ఇంకా వాటర్ లేదు కాబట్టి ఇది అడుగు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను కూడా వాల్యూమ్ అనేది తగ్గించుకున్నాను. సో కొంచెం మెల్లగా అంటే నీట్గా కలుపుకుంటున్నాను. సో నేను ఇక్కడ ముందుగానే ఒక ఆనియన్ ఇంకా ఒక 4 పచ్చిమిర్చిలు కట్ చేసి ఇంకా బాగా కలిపేసాను అనమాట. ఇట్లా అంటే ఆ ఉల్లిపాయలు కూడా కారం అనేది పట్టాలి కాబట్టి సో బాగా క్రష్ చేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత ఒక్క బాయిల్ వస్తుంది కదా, కొద్దిగా వాటర్ అనేది అంటే అలా థిక్గా ఉన్నప్పుడు ఎవరికైతే ఇష్టం లేదో అలా రాగి సంకటి అలాగే జావాలాగా కాకుండా అలాగే తినాలనుకున్న వాళ్ళు అక్కడి వరకు ఆఫ్ చేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం పల్సగా ఉంటే బాగుంటుంది. దీంట్లోకి ఏంటంటే కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ సమ్మర్కి మనకి చాలా కూలింగ్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎండలో ఇంకా కాలేజ్ స్కూల్స్కి ఇంకా ఆఫీస్కి వెళ్ళేసి వస్తుంటారు కదా, వాళ్ళకు కూడా రెగ్యులర్గా కూడా ఇలాగ చేసి ఇవ్వచ్చు. ఆడపిల్లలకి ఇంకా చాలా మంచిది. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎవరికైనా కూడా ఇప్పుడు ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఇలాగా కర్డ్ అనేది మనకి ఉండలు కట్టకుండా నీట్గా ఇలాగ బీట్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. రైస్లోకి మనకి ఎంతగా అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మనకి చక్కగా పెరుగు అనేది కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా సిమ్లోనే ఉండాలి. సో నేను కూడా చాలా లో వాల్యూమ్లో పెట్టి చేస్తున్నాను అనమాట. అది అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసాను. సో ఇండక్షన్ స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత ఎలాగో అది వేడిగా ఉంది కదా పెరుగు, అది కూడా మనకి ఇంకా తర్వాత తినేటప్పుడు కూడా మనము ఇంకా పెరిగేసుకొని తినొచ్చు. నెక్స్ట్ నేను ఈ రాగి సంకటికి అనేది నేను ఎప్పుడు కొబ్బరి పచ్చడి అనేది చేస్తాను. కొబ్బరి పచ్చడి ఇంకా మామిడికాయ వేస్తాను అనమాట. దాంట్లో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మన రాగి సంకటి అనేది పుల్ల పుల్లగా ఉంటుంది కదా పెరిగేసినందుకు, మళ్ళీ దీంట్లోకి ఈ కమ్మగా పుల్లగా పచ్చడి మన కొబ్బరి పచ్చడి అనేది చాలా బాగుంటుంది. సో అలాగా మనము ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నాను అనమాట. అంటే వేరే వాళ్ళందరూ కూడా ఇవ్వాలి కాబట్టి 2 కొబ్బరికాయకి పెద్ద 2 మామిడికాయలు తీసుకున్నాను. సో ఒక కొబ్బరికాయకి ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. క్వాంటిటీ అనేది మనకి పులుపు అనేది సరిపోతుంది. ఒక 4-5 పచ్చిమిర్చిలు మా కారంకి సరిపడట్ట మనం వేసుకోవచ్చు. సో ఇదండి మనకి కిచిడి అనేది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనకి రాగి సంకటి కూడా జావా అనేది రెడీ అయిపోయింది. సో ఈ పచ్చడిలోకి ఇంకా ఈ రాగి సంకటి కూడా ఇది చాలా బాగుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇంకా ఐరన్ ఫుడ్ అనమాట. ఎందుకంటే ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి సో ఇది టేస్ట్ చేయలేను, ఫాస్టింగ్లో ఉన్నాం కాబట్టి అందరము ఆఫ్టర్ 3 తింటాము. సో ఇదండి చాలా బాగా వచ్చింది. అంటే చూడ్డానికి ఇంకా తినడానికి కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ అనేది ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ మనకి ప్రోటీన్ ఇంకా ఐరన్ ఫుడ్ చాలా మంచిది హెల్త్కి కూడా. సో ఈజీగా హెల్తీగా మనము చేసుకొని తినొచ్చు. అదండి ఈ రెసిపీ. ట్రై చేయండి, ఇంకా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఛానల్ని. ఇలాంటి సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. బాయ్.